అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు యూట్యూబ్ లో పెద్ద కాంట్రవర్సీగా అయితే మారింది. ఇది ఒక వాయిస్ మెసేజ్ తోటి. అండ్ వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలు అనమాట. వీళ్ళు ఆన్లైన్ లో ఈ పికిల్స్ అమ్మే వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఒక అతనైతే మెసేజ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో ఐ వాంట్ పికిల్స్ అంటూ మెసేజ్ పెడితే దానికి వాళ్ళు ఒక లిస్ట్ అయితే పంపించారు. ఆ లిస్ట్ చూసిన తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న ప్రైసెస్ చూసిన తర్వాత తను మెసేజ్ పెట్టాడు, నాకు ఇష్టం లేదు, పచ్చడ్స్ బాగా అదే పికిల్స్ బాగా రేట్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా తను ఇంగ్లీష్ లో ఒక మెసేజ్ అయితే పెట్టాడు. ఆ మెసేజ్ కి తను ఇచ్చిన రిప్లై చూడు. ఈ వాయిస్ మెసేజ్ ఒకసారి విని మామ నువ్వు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. ఈ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నా ఫీలింగ్ ఒకటే మామ, ఆడదానివేనా నువ్వు? ఇది నా ఫీలింగ్. అసలు వాడు అన్న దాంట్లో తప్పే ఉంది మామ. వాడికి నచ్చలేదు ఆ ప్రైజెస్, అంత ప్రైజెస్ పెట్టి పచ్చళ్ళు తీసుకోవడం వాడికి ఇష్టం లేదు. తక్కువేమో తీసుకుందాం అనుకున్నాడు. నువ్వు అంత ప్రైజెస్ చెప్పేటప్పుడు వాడికి నచ్చలా, ఐ డోంట్ నో అన్నాడు. దానికి అసలు నువ్వు ఇంతగానం తిడతావా బూతులు? ఇది సో ఎక్స్పెన్సివ్ అన్నావంటే నువ్వు చాలా చీప్ ఫకింగ్ ఫెలోనా. అంటే ఇప్పుడు నీ రేట్లు ఎక్కువ అంటే అది చీప్ ఫకింగ్ ఫెలో కింద లెక్కేనా ఇంకా అది? అంటే మరి నువ్వు పెట్టిన రేట్లు అలాగే ఉన్నాయి మరి అంతంత రేట్లా? నిజంగా ఒక షాప్ లోకి వెళ్తే అంత రేట్లు ఉంటాయి. ఎంచక్కాడు ఇంటి పక్కకి వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కుంటాడు. అవసరం అయితే 10 రూపాయలు పచ్చడి డబ్బా ఎంత ఉంటది అది తెచ్చుకొని తింటాడు. అంతేగాని నువ్వు అంతంత రేట్లు పెట్టి తింటాడు. తినాల్సిన కారం ఆడికేంటి? తక్కువేమో అనుకున్నాడు అందుకే అడిగాడు. ఆడికి ఇష్టం లేదు, వదిలేయాలి అక్కడతో. నువ్వు ఇప్పుడు ఆ పచ్చడి తినకపోతే, నీ దగ్గర కొనకపోతే ఆ లైఫ్ మీద ఫోకస్ చేయాలా? ఆ పచ్చడి తీసుకురాకపోతే ఆడి పెళ్ళం వదిలేయాలా, ఆ లవర్ వదిలేయాలా? లంచా కొడక నీ అమ్మంతేంగా. ఓరు నాయనో ఏం బూతులో నాకు తెలియక అడుగుతున్నా. ఆ బూతులు ఏంటి, ఆ లోకం ఏంటి, అంతంత బూతులు వామ్మో మామ. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నాకు తెలిసి అలేఖ్య ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అదే ఫాలోవర్స్ కూడా ఉంటారు. అండ్ మరి వాళ్ళ కోపం రావచ్చు, నా మీద కోపం వచ్చినా, మరి ఆవిడ అన్న మాటల మీద కోపం వచ్చినా, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఆవిడ పచ్చళ్ళ వ్యాపారం ఎలా ఉందో మరి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్.